దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటూ మా వర్తమానాలు విని బలపడుతున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగును గాక. చక్కటి వర్తమానంతో మీ ముందుకు రావడానికి నా యేసయ్య నాకు కృప చూపిన విధానమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మీకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కావాలని, ఆశ్చర్య రీతిలో నీకు అద్భుతము జరగాలని ఎదురు చూస్తున్నావా దేవుని ప్రియ సహోదరి సహోదరుడా? ఏ రోజు నీకే ఆ చక్కటి మరి మాటతో నిన్ను బలపరచాలని దేవుడు మరి ప్రేరేపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి 2వ దినవృత్తాంతల గ్రంథం 26వ అధ్యాయంలో చక్కటి మరి భక్తుడి గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, ఉజ్జియా మరి దేవుణ్ణి ఆశ్రయించాను. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఆయన వర్ధిల్లాడు. మొదటిది. రెండవది, దేవుణ్ణి ఆశ్రయిస్తూ వర్ధిల్లినందుకు దేవుడు ఆయనకు తెలియజేస్తున్న మాట ఏంటిది అని అంటే, మరి 26వ అధ్యాయం 12వ ఆశ్చర్యమైన రీతిలో ఆయనకు సహాయము ఆయన రాజ్యానికి ఆయనకు కలిగిందంట. ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించనని రాయబడింది. దేవుని బిడ్డలారా, నేను తెలియజేయాలనుకున్న మాట ఏంటంటే, దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. ఏ సమయంలోనైనా నష్ట కష్ట బాధ సుఖ దుఃఖాలలో, నీ వ్యాధులలో, నీ మూలుగులలో దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుని బిడ్డ ఈ రోజు నీకు ఆశ్చర్య రీతిలో సహాయం చేయబోతుండు, నిన్ను ఆదుకోబోతుండు, నిన్ను స్వస్థపరచబోతుండు, నీకు అద్భుతం చేయబోతుండు, నీ లేమిని పారద్రోలతుండు. ఆమేన్. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు దేని మీద నువ్వు ఆశ్రయించావు, నమ్ముకొని ఉన్నావు, కానీ అన్నిట్లలో ఫెయిల్యూర్ అయ్యావా? దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. చక్కటి మాటతో నేను బలపరుస్తున్నాడు. ఆలస్యం చేయకుండా నీ హృదయములో దేవుని యందు విశ్వాసం ఉంచితే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తే నీకు అద్భుత రీతిలో నీకు ద్వారం తెరవబోతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో నీ గర్భం తెరవబడబోతుంది. ఆశ్చర్యమైన రీతిలో మీ పిల్లలకు వివాహాలు జరిగించబడబోతున్నాయి. ఆశ్చర్యమైన రీతిలో మీ గృహాలు కట్టబడబోతున్నాయి. ఆశ్చర్యమైన రీతిలో నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ యొక్క మరి సమస్యలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి ముందుకు నడిపించబోతుండు. దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన సహాయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట కోరుకుంటూ దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.